వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ పేపర్ 2A 3rd మార్చిన జరిగిన సెషన్ 2 అంటే ఆఫ్టర్నూన్ సెషన్ సిడిపి పేపర్ని సాల్వ్ చేద్దాం. ఇంతకుముందు నేను చెప్పినట్టే వీడియోస్ని సీక్వెన్స్లో చూడండి, ఎందుకంటే స్టార్టింగ్లో ఏవైతే కాన్సెప్ట్స్ని ఇలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేశానో అవి రిపీట్ అయినప్పుడు ఐ మే నాట్ బీ ఎక్స్ప్లెయినింగ్ అగైన్. లెట్ us begin. Question number 1. According to Freud, this is idealistic in nature. ఫ్రాయిడ్ ప్రకారం స్వభావ సిద్ధంగా ఆదర్శ సూత్రానికి సంబంధించింది. ఇది ఫ్రూడియన్ సైకో అనలిటిక్ థియరీలోనూ మన పర్సనాలిటీలో 3 ఉంటాయి. ఇద్, ఈగో, సూపర్ ఈగో, అహం, అచిత్తు, మధ్యహం. ఓకే, ఇద్ అనేది అన్నిటికంటే ప్రిమిటివ్. ఇది ప్లెజర్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకుంటే అది చెయ్యి అని చెప్పేది ఇద్ లేదా అహం. సెకండ్ ఈజ్ ఈగో. ఈగో అనేది రియాలిటీ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ సూపర్ ఈగో అండ్ ఇద్. సూపర్ ఈగో అనేది సోషల్ నార్మ్స్, ఐడియల్స్ మీద పనిచేస్తుంది. అందుకని దీని నేచర్ ఐడియలిస్టిక్. అంటే ఏ డెసిషన్ మనం సూపర్ ఈగోతో తీసుకుంటామో అది చాలా ఐడియలిస్టిక్గా ఉంటుంది. సో అధ్యహం అనేది ఐడియలిస్టిక్ ఇన్ నేచర్. ఇక్కడ ఫ్రాయిడ్ దిస్ ఈజ్ ఐడియలిస్టిక్ ఇన్ నేచర్ అని అంటున్నారు. కాబట్టి ఆదర్శ సూత్రం అన్నప్పుడు సూపర్ ఈగో, అధ్యహం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఫైండ్ ద ఆడ్ పేర్. సరికాని జతని గుర్తించండి. గార్డనర్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం కరెక్టే. ఫ్రాయిడ్ సైకోసెక్షువల్ డెవలప్మెంటల్ థియరీ, మనోలైంగిక సిద్ధాంతం కూడా కరెక్టే. ఎరిక్సన్ సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీ, మనోసాంఘిక సిద్ధాంతం కరెక్టే. కోహల్బర్గ్ మనకిచ్చింది థియరీ ఆఫ్ మారల్ డెవలప్మెంట్. ఓకే, సో ఇక్కడ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నారు, ఉద్వేగ వికాస సిద్ధాంతం కరెక్ట్ కాదు. ఫైండ్ ది ఆడ్ పేర్, సరికాని జత అని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. పర్సన్స్ విత్ దిస్ ఇంటెలిజెన్స్ క్యాన్ ఈజీలీ అనలైజ్ పిక్చర్స్ అండ్ గ్రాఫ్స్. ఈ ప్రజ్ఞ కలవాళ్ళు చిత్రాలను, గ్రాఫ్లను సులభంగా విశ్లేషించగలరు. పిక్చర్స్, గ్రాఫ్స్ ఇలాంటి వాటి గురించి మాట్లాడుతున్నారు అంటేనే పెయింటింగ్, డ్రాయింగ్ ఇలాంటివన్నీ స్పేషియల్ ఇంటెలిజెన్స్, ప్రాదేశిక ప్రజ్ఞ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది హార్వర్డ్ గార్డనర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మీద బేస్ అయిన క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. క్రింది వానిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష. ప్రొజెక్టివ్ టెస్ట్ అంటే ఏంటి? ప్రొజెక్టివ్ టెస్ట్ అనేవి దే ఆర్ సైకలాజికల్ అసెస్మెంట్స్. పిక్చర్స్ కానీ ఫ్రేజెస్ని కానీ చూసి అవతల వాళ్ళ మనసులో ఏముంది అన్నది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు ఈ టెస్ట్ ద్వారా. ఇందులో ప్రొజెక్టివ్ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈ 4టిలో చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, పిల్లల ఇతివృత్తి గ్రాహ్యక పరీక్ష ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ని మనము క్యాట్ అని కూడా అంటాము. ఇందులో పిల్లలకి మనము ఒక సిరీస్ ఆఫ్ పిక్చర్స్ చూపిస్తాం. కొన్ని పిక్చర్లు చూపించి దీన్ని బేస్ చేసుకుని మనము వాళ్ళని ఒక స్టోరీ అల్లమని చెప్తాం. సో వాళ్ళు ఆ స్టోరీలో వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ థీమ్ ఏంటి, ఆ స్టోరీని బొమ్మలు చూసి వాళ్ళ థీమ్ ఏంటి, వాళ్ళకి ఏం అర్థమైంది, వాళ్ళ మనసులోని ఇమోషన్స్, అండర్లైన్ కన్సర్న్స్ ఇవన్నీ కూడా ఆ స్టోరీలోంచి మనకి కొంచెం ఐడియా వస్తుంది. సో చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్ ద్వారా మనము ఆ పిల్లల పర్సనాలిటీ, ఇమోషన్స్, కాగ్నిటివ్ ప్రాసెసెస్ వీటిని అర్థం చేసుకునేందుకు ట్రై చేస్తాం. 16 PF క్వశ్చనర్, 16 PF ప్రశ్నావళి. PF అంటే పర్సనాలిటీ ఫ్యాక్టర్స్. 16 PF క్వశ్చనర్ అనేది ఇంటెలిజెన్స్ టెస్ట్ కాదది. ఇట్ ఈస్ క్వశ్చనర్ టు మెజర్ ద పర్సనాలిటీ ట్రేట్స్. అవతల వాళ్ళల్లో పర్సనాలిటీ ట్రేట్స్ ఏమున్నాయని ఇచ్చే క్వశ్చనర్ని మనం 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్ క్వశ్చనర్ అని చెప్పి అంటాం. బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. బెల్ సర్దుబాటు శోధిక, పేర్లోనే ఉంది అడ్జస్ట్మెంట్, సర్దుబాటు. ఒక వ్యక్తి లైఫ్ సిచ్యువేషన్స్లో లేదా స్ట్రెస్కి గురైనప్పుడు ఎంతవరకు అడ్జస్ట్ అవ్వగలుగుతాడు అన్నది మెజర్ చేసేదే బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ, బెల్ సర్దుబాటు శోధిక. మిన్నిసోటా మల్టీఫేజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. మిన్నిసోటా బహుళ దశ మూర్తిమత్వ శోధిక. ఇది MMPI అని కూడా అంటాము. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అంటే మార్నింగ్ క్వశ్చన్ పేపర్లో కూడా చూసాము. దిస్ ఈజ్ యూజ్డ్ టు అసెస్ పర్సనాలిటీ అండ్ సైకోపాథాలజీ. ఇది కూడా ఇట్ ఈస్ నాట్ ఎ టెస్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
ఎవరైనా పర్సన్లో సైకలాజికల్ డిజార్డర్స్ ఏమున్నాయి, లేదా వాళ్ళ పర్సనాలిటీ ట్రేట్స్ ఏమిటి, సైకోపాథలాజికల్ సిమ్టమ్స్ ఏంటి అన్నది ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది మనకి. క్వశ్చన్ నెంబర్ 5. ద ఫస్ట్ సోషల్ ప్లే ఇస్. మొదటి సాంఘిక కృత్యం ఇస్ ప్యారలల్ ప్లే, సమాంతర క్రీడ. ప్యారలల్ ప్లే, అసోసియేటివ్ ప్లే కొంచెం దగ్గరగా అనిపిస్తాయి. సపోజ్ ఇద్దరు పిల్లలు బ్లాక్స్ ఆడుకుంటున్నారు. ఓకే, ఏ చైల్డ్ బి చైల్డ్, ఇద్దరు పక్కన కూర్చొని ఆడుకుంటున్నారు వాళ్ళ బ్లాక్స్తో. ఒకటే ఆట ఆడుకుంటున్నారు కానీ వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు, ఒకళ్ళతో ఒకళ్ళు షేరింగ్ కూడా చేసుకోరు. అలాంటి గేమ్ని మనము ప్యారలల్ ప్లే లేదా సమాంతర క్రీడ అని చెప్పి అంటాం. అసోసియేట్ ప్లేకి వచ్చేసరికి ఇప్పుడు కూడా వాళ్ళు పక్కనే కూర్చొని ఆడుకుంటారు కానీ ఒకళ్ళతో ఒకళ్ళు కొన్ని టాయ్స్ షేర్ చేసుకుంటారు, ప్లస్ అవతల వాళ్ళు ఏదైతే యాక్టివిటీ చేస్తున్నారో దాని మీద కొంచెం కామెంట్ కూడా చేస్తారు. దాన్ని మనము అసోసియేట్ ప్లే అని చెప్పి అంటాం. కానీ ఫస్ట్ సోషల్ యాక్టివిటీ మాత్రం ఆప్షన్ 3 ప్యారలల్ ప్లే, సమాంతర క్రీడ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ దిస్ స్టేజ్ ఆఫ్ moral development by Kohlberg, the child's moral judgment is based on the desire to obtain approval or recognition of others. కోహల్బర్గ్ ప్రకారం ఈ నైతిక స్థాయి నందు శిశువు నైతిక నిర్ణయం ఇతరుల ఆమోదం లేదా గుర్తింపుపై ఆధారపడి ఉంది. కోహల్బర్గ్ అనగానే 3 స్టేజీలు ఉంటాయని మనకు అర్థం చేసుకోవాలి. అవతల వాళ్ళ ఆమోదం కోసం మనం చేసే పనులు అంటే సోషల్ నార్మ్స్ కానీ రూల్స్ కానీ ఫాలో అవ్వటం, మంచి అని అనిపించుకోవాలని చెప్పి చేసే పనులు, అందరితో మనకి పాజిటివ్ రిలేషన్షిప్ కావాలి అంటే మనం ఏం చేయాలి, ఇలాంటివన్నీ మనకి కన్వెన్షనల్ స్టేజ్, సంప్రదాయ స్టేజ్లో పడతాయి. క్వశ్చన్ నెంబర్ 7. ఇమోషనల్ కెథార్సిస్ ఈజ్ ఎగ్జిబిటెడ్ ఇన్ దిస్ స్టేజ్. ఉద్వేగ కెథార్సిస్ ఈ దశ నందు ప్రదర్శింపబడును. ఇమోషనల్ కెథార్సిస్ అంటే మన లోపల ఉన్న ఇంటెన్స్ ఎమోషన్స్, అంటే చాలా సంతోషం కానీ చాలా కోపం కానీ మన లోపల ఉన్న స్ట్రెస్ కానీ వీటిని ఎక్స్ప్రెస్ చేసేటాన్ని మనం ఇమోషనల్ కెథార్సిస్ అని చెప్పి అంటాం. ఇన్ఫాన్సీలో, ఎర్లీ చైల్డ్హుడ్లో, శైశవ దశ, పూర్వ బాల్య దశలో పిల్లలు చాలా చిన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ లోపల ఉన్న ఎమోషన్స్ని పెద్దగా చెప్పరు. కానీ లేట్ చైల్డ్హుడ్ అంటే 9 to 12 years పిల్లలు వచ్చేసరికి వాళ్ళల్లో చాలా సిగ్నిఫికెంట్ కాగ్నిటివ్, ఎమోషనల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అయిపోయి ఉంటుంది. అందుకని వాళ్ళ ఇమోషన్స్ గురించి వాళ్ళకి అవేర్నెస్ వచ్చి దే స్టార్ట్ టు ఎక్స్ప్రెస్ దెమ్ మోర్ ఓపెన్లీ. సో ఇమోషనల్ కెథార్సిస్ ఈజ్ ఎగ్జిబిటెడ్ ఇన్ దిస్ స్టేజ్ అంటే లేట్ చైల్డ్హుడ్, ఉత్తర బాల్యదశ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 8. According to Erikson, the following psychosocial developmental crisis formed is in play age 3 to 5 years. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశ 3 నుంచి 5 సంవత్సరాల్లో కనపడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్, చొరవ చూపటం, తప్పు చేసామన్న భావన అని చెప్పి అంటాం. 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ల పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు కొన్ని చిన్న డెసిషన్స్ తీసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఏం ఆడుకోవాలి అని చెప్పి అలాంటివి. సో వాళ్ళకి కొంచెం ఇండిపెండెన్స్ వస్తుంది. సో వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయటం మొదలు పెడతారు. ఇమాజినేటివ్ ప్లే ఇలాంటివి చేయటం మొదలు పెడతారు. సో ఇలా ఎప్పుడైతే వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళ ఇండిపెండెన్స్ని అసర్ట్ చేయటం మొదలు పెడతారో అలాంటి టైంలో టీచర్ కానీ, కేర్ టేకర్ కానీ, పేరెంట్ కానీ క్రిటిసైజ్ చేసినా, అవసరం లేకుండా పనిష్ చేసినా లేదా ఎక్సెసివ్గా కంట్రోల్ చేసిన ఆ పిల్లల్లో గిల్ట్ ఫీలింగ్ లేదా తప్పు చేశామన్న భావన వాళ్ళలో ఇంప్లాంట్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. క్రింది వాణిలో సరికానిది. డెవలప్మెంట్ ఈజ్ నాట్ మెజరబుల్ బట్ క్యాన్ బీ ఎస్టిమేటెడ్. వికాసాన్ని కొలవలేం కానీ అంచనా వేయగలం అన్నది కరెక్టే. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ క్వాలిటేటివ్. ఓకే, దాన్ని మనము మెజర్ చేయలేం కానీ అది జరుగుతోందా లేదా అని చెప్పి డెవలప్మెంటల్ అసెస్మెంట్స్ ద్వారా, అబ్జర్వేషన్స్, ఇంటర్వ్యూస్ వీటి ద్వారా మనం తెలుసుకోగలం కానీ ఎగ్జాక్ట్గా మెజర్ చేయలేం. గ్రోత్ హ్యాజ్ అ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్. పెరుగుదల పరిమాణాత్మకమైనది అన్నది కూడా కరెక్టే. గ్రోత్ అంటే ఏంటి? గ్రోత్ అంటే మనకి ఫిజికల్గా ఏం చేంజెస్ వస్తున్నాయి అంటే దీస్ ఆర్ మెజరబుల్ చేంజెస్, హైట్, వెయిట్, బాడీ సైజ్ ఇలాంటివి. సో ఇది కూడా కరెక్టే. డెవలప్మెంట్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్. వికాసం ఒక సమగ్ర ప్రక్రియ. ఇది కూడా కరెక్టే. ఎందుకంటే డెవలప్మెంట్ అన్నప్పుడు
ఏదో ఒక డైరెక్షన్లో కాకుండా మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఇమోషనల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అన్నీ కూడా ఒకేసారి నడుస్తూ ఉంటాయి. అందుకే డెవలప్మెంట్ని మనము ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్, సమగ్ర ప్రక్రియ అని కూడా అన్నాం. 3 రైట్ అంటే 4ది ఆటోమేటికల్లీ తప్పు. గ్రోత్ ఈజ్ అ మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్. పెరుగుదల బహుముఖమైన ప్రక్రియ కరెక్ట్ కాదు. గ్రోత్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫిజికల్ గ్రోత్, అంతేకాని వేరే ఏ వైపు నుంచి మనకి ఇంకేమీ పెరగవు. సో ఓన్లీ హైట్, వెయిట్, బాడీ సైజ్ ఇలాంటివి కాబట్టి గ్రోత్ ఈజ్ అ మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదు. క్వశ్చన్ నెంబర్ 10. The person who proposed that there is a language acquisition device LAD in the child's brain. శిశువు మెదడు నందు భాషార్జన ఉపకరణ LAD ఉంటుంది ప్రతిపాదించిన ఆయన చామ్స్కీ. ఇది నేను ప్రీవియస్ వీడియోలోనూ అంతకుముందు వీడియోలోనూ కూడా చెప్పాను. చామ్స్కీ అన్న ఆయన మనకి హీ గేవ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. ఇది ఆయన ఇచ్చిన ఇంకో పెద్ద థియరీలో పార్ట్, థియరీ ఆఫ్ యూనివర్సల్ గ్రామర్లో ఒక పార్ట్. ఓకే, ఆయన చెప్పటం ప్రకారం బేబీస్కి మనము లాంగ్వేజ్ని కూర్చోబెట్టి నేర్పించాం. క్లాస్లో లాగా గ్రామర్ అంతా నేర్పించాం. ఇలా రాయాలి, స్ట్రక్చర్ ఏంటి, హీ అనాలా, షీ అనాలా, ఇలా మనం పిల్లలకి ఏమీ నేర్పించాం. అయినా కూడా పిల్లలు వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్లోంచి లాంగ్వేజ్ని నేర్చుకుని వాళ్ళు ధారాళంగా చాలా కరెక్ట్గా లాంగ్వేజ్ని మాట్లాడతారు. యాజ్ దో వాళ్ళ మైండ్లో ఏదన్నా మెషిన్ ఉందేమో, లాంగ్వేజ్ లెర్నింగ్ మెషిన్ అని డౌట్ వచ్చే అంత కరెక్ట్గా పిల్లలు ఆ లాంగ్వేజ్ని మాట్లాడతారు. దిస్ ఈజ్ వాట్ చామ్స్కీ ఈజ్ ట్రైంగ్ టు టెల్ us. Question number 11. The concept of 3 black squares is a combination of 2 of 1. Simple, complex, abstract, concrete. 3 నల్లని చదరాలు అనే భావన ఏ రెండిటి సమ్మేళనం భావన. సరళ, సంక్లిష్ట, అమూర్త మరియు మూర్త. ఓకే, ఫస్ట్ మనము 3 బ్లాక్ స్క్వేర్స్ని మనం డ్రా చేసుకుందాం. ఓకే, సో సపోజ్ నేను ఒక 3 ఇయర్ పిల్లాడికి చూపిస్తే 3 బ్లాక్ స్క్వేర్స్, వాళ్ళు ఏం చెప్పగలగాలి అవి చూసి? ఫస్ట్ వాళ్ళు చెప్పాలి ఇవి ఏ షేప్లో ఉన్నాయి అని చెప్పాలి. అంటే షేప్ చూసి ఇది స్క్వేర్ అని చెప్పాలంటే దే షుడ్ బి ఏబుల్ టు సీ దట్ దేర్ ఇస్ ఎ షేప్ టు వాట్ ఈస్ షోన్. సెకండ్, ఏ రంగులో ఉంది అంటే ఇది బ్లాక్లో ఉంది అని చెప్పగలగాలి. చూసి ఊరికే చెప్పటమే కాకుండా దాని షేప్ కూడా చెప్పగలగాలి, కలర్ కూడా చెప్పగలగాలి. అంటే సింపుల్గా కాకుండా వాళ్ళు ఆలోచన కాంప్లెక్స్గాను ఉంటుంది. స్క్వేర్స్ అనేవి వాళ్ళు టచ్ చేసి చూస్తారు కాబట్టి కాంక్రీట్గానే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అబ్స్ట్రాక్ట్ అంటే అసలు ఇట్స్ సంథింగ్ యూ విల్ హ్యావ్ టు ఇమాజిన్. డైరెక్ట్గా మనం స్క్వేర్ అని చెప్తున్నాం కాబట్టి కాంక్రీట్ థింకింగ్ కిందకు వస్తుంది. సో ద కాన్సెప్ట్ ఆఫ్ 3 బ్లాక్ స్క్వేర్స్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ కాంప్లెక్స్ అండ్ కాంక్రీట్. B and D is the answer. Question number 12. Naturalization belongs to this domain. స్వాభావీకరణ ఈ రంగానికి చెందుతుంది. న్యాచురలైజేషన్ అంటే ఏంటి? న్యాచురలైజేషన్ అంటే మనకి ఏమన్నా 2 కానీ 3 కానీ స్కిల్స్ ఏదన్నా చేయటం వస్తే ఆ 2, 3టిని చాలా ఈజీతో పాటు మనము చూసుకోకుండా ఈజీతో పాటు చేయగలిగితే దాన్ని మనము న్యాచురలైజేషన్ అని అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ కార్ నేర్చుకుంటున్నారు ఎవరైనా. కార్ నేర్చుకునేప్పుడు ఫస్ట్ వాళ్ళు స్టీరింగ్ని ఎలా పట్టుకోవాలని చూస్తూ ఉంటారు, ఎలా తిప్పాలి అది. తర్వాత కాలు కింద 3 ఉంటాయి, A, B, C, యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ నొక్కుతున్నామా, బ్రేక్ నొక్కుతున్నామా, యాక్సిలరేటర్ నొక్కుతున్నామా అని ధ్యాస అంతా వీటి మీదే ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ చూసుకుంటూ మనం ఈ 4టిని చూసుకుంటూ నడిపిస్తూ ఉంటాం. ఒక 1 ఇయర్ కార్ నడిపించిన తర్వాత చూస్తే మన హ్యాండ్ ఏం చేస్తుంది, మన కాలు యాక్సిలరేటర్ నొక్కుతుందా, బ్రేక్ నొక్కుతుందా, క్లచ్ నొక్కుతుందా అన్న దాని మీద ఉండదు. మనకి తెలియకుండానే మనం పక్క వాళ్ళతో మాట్లాడుతూ కూడా ఈజీగా కార్ని నడిపించుకుంటూ వెళ్ళిపోతాం. అంటే మనము ఒక 4 స్కిల్స్ని ఒకేసారి ఈజీతో వాడగలుగుతున్నాం. దీన్నే మనము న్యాచురలైజేషన్ అని అంటాం. న్యాచురలైజేషన్ అంటేనే ఇప్పుడు ఇలా కాళ్ళు చేతులు ఆడించడం కాబట్టి ఆప్షన్ 3 సైకోమోటర్ డొమైన్, మానసిక చలనాత్మక రంగం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. McCaffrey said the reason behind my present status is
from my yesterday's thinking about how I should be tomorrow. It is an example for మైక్ ఐవర్ రేపు ఏ స్థాయిలో ఉండాలి అని నేను నిన్న చేసిన ఆలోచన ఫలితమే ఈనాటి స్థాయి అని పేర్కొన్నారు. ఇది దీనికి ఉదాహరణ. అంటే ముందునే లైఫ్లో నేను ఇక్కడ రీచ్ అవ్వాలి అని చెప్పి ముందే డిసైడ్ చేసుకున్నాడు అతను. దాన్ని అచీవ్మెంట్ మోటివేషన్, సాధన ప్రేరణ. సో ముందే డిసైడ్ చేసుకుని అక్కడి నుంచి హీ స్టార్టెడ్ వర్కింగ్ టువర్డ్స్ దట్ గోల్ అనమాట. సో ఇట్ ఈస్ అచీవ్మెంట్ మోటివేషన్, సాధన ప్రేరణ. క్వశ్చన్ నెంబర్ 14. ద టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ వన్స్ డిజైర్డ్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ ఫ్రమ్ వేరియస్ పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్స్. వివిధ వస్తువులు, వ్యక్తుల నుండి తనకి కావలసిన వస్తువు, వ్యక్తిని వేరు చేసి గుర్తించడంలో ఇమిడి ఉన్న అభ్యసనాన్ని డిస్క్రిమినేటివ్ లెర్నింగ్, విచక్షణ అభ్యసనం అని చెప్పి అంటాం. ఇప్పుడు ఒక 2 ఏళ్ల బాలుడు ఉన్నాడు. ఓకే, అతని దగ్గర ఒక బుట్ట ఉంటుంది ఇంట్లో. ఆ బుట్టలో ఒక 20 టాయ్స్ ఉంటాయి. అందులో ఒక బాల్ కూడా ఉంటుంది. సపోజ్ మనం వెళ్ళి బాల్ తీసుకురా అంటే ఆ బుట్ట దగ్గరికి వెళ్ళి ఆ 20 టాయ్స్లోంచి కరెక్ట్గా బాల్ని తీసుకుని వస్తాడు. అంటే అన్ని ఐటమ్స్లో కూడా ఈ బాల్ అంటే ఏది అన్నది అతనికి అర్థమైంది. దట్ మీన్స్ హీఈస్ ఏబుల్ టు డిస్క్రిమినేట్ బాల్ ఫ్రమ్ ద అదర్ టాయ్స్. అదే ఇక్కడ అన్నారు, ద టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ వన్స్ డిజైర్డ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ వేరియస్ ఆబ్జెక్ట్ ఈస్ డిస్క్రిమినేటివ్ లెర్నింగ్, విచక్షణ అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 15. అ పర్సన్ హూ లెర్న్డ్ మ్యూజిక్ వాంట్స్ టు లెర్న్ స్విమ్మింగ్. ఓకే, మ్యూజిక్ అనేది ఈస్ట్, స్విమ్మింగ్ అనేది వెస్ట్. రెండిటికి అసలు ఏం సిమిలారిటీ లేదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈస్, సో ఏమీ సిమిలారిటీ లేదు అన్నప్పుడు ఒక దాని వల్ల మనకి రెండో దాన్ని నేర్చుకోవటానికి ఏం కష్టం ఉండదు. అలాంటప్పుడు దాన్ని మనము జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈత నేర్చుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలో జరిగే అభ్యసన బదలాయింపు శూన్య బదలాయింపు. Question number 16. The psychologist known for his experiment using Bobo doll. Bobo doll అన్నది వాడినైన ఆల్బర్ట్ బందూరా. బోబో డాల్ ఉపయోగించి ప్రయోగం చేసిన ప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బందూరా. బోబో డాల్ ఎక్స్పెరిమెంట్ 1960లో నడిచింది. ఇందులో ఆల్బర్ట్ బందూరా చెప్పటం ఏంటంటే, పిల్లలు అడల్ట్స్ ఎలా బిహేవ్ చేస్తారు అని చెప్పి చూసి దాన్ని వాళ్ళ లైఫ్లో కూడా అలానే చేస్తూ ఉంటారు అనేది ఈ ఎక్స్పెరిమెంట్ సమ్మరీ. సో ఆయన ఏం చేశారంటే, ఒక బోబో డాల్ని తీసుకుని ఆ బోబో డాల్ని కొట్టడం, తిట్టడం అంటే అగ్రెసివ్గా దాంతో బిహేవ్ చేస్తారు. తర్వాత ఆ పిల్లలకి ఎప్పుడైతే బొమ్మని ఇస్తారో, ఇంకో బొమ్మ, వాళ్ళు కూడా ఆ బోబో డాల్ని ఎలా ట్రీట్ చేశారో బందూరా, వాళ్ళు కూడా అలానే ఆ మోడల్ చేసి వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తారు. ఓకే, దీన్నే మనము బోబో డాల్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 17. అకార్డింగ్ టు గెస్టాల్ట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్సెప్చువల్ ఆర్గనైజేషన్. గెస్టాల్ట్ వాదుల అభిప్రాయం ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ నియమం అంటే లా ఆఫ్ కంటిన్యూటీ, అవిరళ నియమం. మన బ్రెయిన్స్కి ఏవైతే లైన్గా, ఒక ప్యాటర్న్గా లేదా ఒక స్మూత్ కర్వ్, డిస్కంటిన్యూస్గా కాకుండా కంటిన్యూస్గా ఉండే వాటిని మన బ్రెయిన్ ఈజీగా రికగ్నైజ్ చేస్తుంది. దాన్నే మనము లా ఆఫ్ కంటిన్యూటీ, అవిరళ నియమం అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 18. రిటైనింగ్ ద లెర్న్ మెటీరియల్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద మైండ్ ఫర్ సమ్ పీరియడ్ ఈజ్ కాల్డ్ యాజ్. అభ్యసించిన విషయాలు, అనుభవాలు స్మృతిపథంలో కొంతకాలం నిల్వ ఉండే ప్రక్రియని గుర్తుపెట్టుకోవటాన్ని మనం రిటెన్షన్, ధారణ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 19. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎస్ఆర్ థియరీ. స్టిమ్యులస్ రెస్పాన్స్ థియరీ అంటే క్లాసికల్ కండిషనింగ్. క్రింది వానిలో ఒకటి ఎస్ఆర్ సిద్ధాంతం. శాస్త్రీయ నిబంధనం ఇస్ ద ఆన్సర్. దీన్ని మనము పావ్లోవియన్ ఆర్ రెస్పాండెంట్ కండిషనింగ్ అని కూడా అంటాము. దీన్ని మనకిచ్చిన ఆయన ఇవాన్ పావ్లోవ్. Question number 20. Learning means the following change in the behavior. అభ్యసనం అంటే ప్రవర్తనలో క్రింది విధమైన మార్పు. ఏదన్నా మనం నేర్చుకున్నప్పుడు మన ఆలోచన ఆ విషయంలో పర్మనెంట్గా మారిపోయినట్టే. సో ఆల్మోస్ట్ పర్మనెంట్, దాదాపు శాశ్వతమైనది ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21.
ప్రొపోనెంట్స్ ఆఫ్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ వాల్యుయేషన్ CCE నిరంతర సమగ్ర మూల్యాంకాన్ని ప్రతిపాదించిన వాళ్ళు NCF 2005. ఓకే, సో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005లో CCEని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి డిసైడ్ చేశారు. ఎందులో అయితే స్టూడెంట్స్ని త్రూ అవుట్ ద ఇయర్ కంటిన్యూస్గా మనం టెస్ట్ చేస్తూనే ఉంటాం. ఊరికే పేపర్ పెన్ టెస్ట్ అనే కాకుండా ఫార్మేటివ్ అసెస్మెంట్స్, ప్రాజెక్ట్స్, పోర్ట్ఫోలియోస్ ఇలా వేరే వేరే రకాలుగా పిల్లల ప్రోగ్రెస్ని మనం అసెస్ చేస్తూ ఉంటాము. వాళ్ళు లెర్నింగ్ అవుట్కమ్స్ని కూడా చూస్తూ ఉంటాం. NPE 1986 అంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986. కొఠారి కమిషన్ అనేది మన ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా అంటాము. ఇది 1964 నుంచి 1966 వరకు ఉంది. ది ఇనిషియల్లీ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా మనకి ఇచ్చింది కొఠారి కమిషన్. RTE 2009 వల్ల మనకు వచ్చింది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14 years. క్వశ్చన్ నెంబర్ 22. ద టర్మ్ దేజావు బిలాంగ్స్ టు. దేజావు అనే పదం క్రింది భాషకి చెందింది. దేజావు అంటే అది ఫ్రెంచ్ భాష. దీని అర్థం మనం ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో ఎక్కడో దీన్ని మనం చూసాము అన్న ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము దేజావు అని చెప్పి అంటాం. లైక్ ఒక్కొక్కసారి మనము ఒక మనిషిని ఎవరైనా కలిసినా కూడా వీళ్ళు చాలా ఫెమిలియర్గా ఉన్నారు, మనకి ఎక్కడో చూసాము అని చెప్పి అనిపిస్తుంది. ప్రాబబ్లీ వాళ్ళు అసలు మనకి లైఫ్లో ఎప్పుడు కూడా కనిపించి ఉండకపోవచ్చు. ఆ ఫీలింగ్ ఏదైతే మనం ఆల్రెడీ వీళ్ళు మనకి తెలుసు ఎక్కడో చూసాము అన్న ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము డెజావు అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 23. మ్యాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ డిజిలాకర్. డిజిలాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం ఈజ్ 1 GB. డిజిలాకర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్. మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని, సర్టిఫికెట్స్ని సెక్యూర్గా ఒక పర్సనల్ ఎలక్ట్రానిక్ స్పేస్లో దాచుకునేందుకు ఇచ్చిందే మనకి డిజిలాకర్. క్వశ్చన్ నెంబర్ 24. ద ఫస్ట్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ వాస్. మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఈజ్ యూనివాక్ 1. యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఓకే, యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఇది అన్నిటికంటే ఫస్ట్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. దీన్ని డెవలప్ చేసిన ఆయన జే ప్రెస్పర్ ఎకర్ట్ అండ్ జాన్ మాచ్లీ. ఇది 1951లో ఆపరేషన్ అయింది. క్వశ్చన్ నెంబర్ 25. ఫైండ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్. క్రింది వానిలో డేటా ప్రాసెసింగ్ యొక్క ఖచ్చితమైన క్రమం. డేటాని మనం ఎలా ప్రాసెస్ చేస్తాం? అన్నిటికంటే ఫస్ట్ డేటాని మనము ఇన్పుట్ చేస్తాం. అంటే సిస్టంలోకి మనము బయట నుంచి ఇన్పుట్ చేస్తాం. ఇన్పుట్ చేసిన దాన్ని కంప్యూటర్ ఏం చేస్తుంది? మనం రాసిన ప్రోగ్రామ్స్ ద్వారా అది దాన్ని ప్రాసెస్ చేస్తుంది. అంటే విత్ ప్రీ డిఫైన్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ అల్గోరిథమ్స్. ప్రాసెస్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో ప్రాసెస్ డేటా ఈజ్ ప్రొడ్యూస్డ్ యాజ్ అవుట్పుట్. అది ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, రిజల్ట్ అవ్వచ్చు, రెస్పాన్సెస్ అవ్వచ్చు, గ్రాఫ్ అవ్వచ్చు. ఓకే, ఈ బయటికి ఏదైతే అవుట్పుట్ ఇచ్చిందో దాన్ని మనము స్టోర్ చేసుకుంటాం సో దట్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఫర్దర్ రెఫరెన్స్. సో ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్, స్టోరేజ్. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్, స్టోరేజ్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. డేట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ మిడ్ డే మీల్ స్కీమ్ టు జగనన్న గోరుముద్ద ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకాన్ని జగనన్న గోరుముద్దగా మార్చిన తేదీ. సో ఫస్ట్ ఎప్పుడు కూడా దాన్ని మిడ్ డే మీల్ స్కీమ్ అనే అనేవాళ్ళు. తర్వాత జగనన్న గోరుముద్ద అని చెప్పి పిలవటం మొదలుపెట్టారు ఫ్రమ్ 21 January 2020. సో ఈ జగనన్న గోరుముద్ద స్కీమ్ ఏంటంటే లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇట్ ఈస్ అ మిడ్ డే మీల్ స్కీమ్ సో దాట్ పిల్లలకి, స్కూల్ గోయింగ్ పిల్లలకి క్వాలిటీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ కోసం అని చెప్పి ఇచ్చేది. ప్లస్ తిండి దొరుకుతుంది అంటే పిల్లలు తిండి దొరుకుతుందన్న స్కూల్కి వచ్చి చదువుకుని పైకి వస్తారని చెప్పి, ఆర్ఎల్స్ వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి వాళ్ళు పని చేసుకుంటూ చదువుకోరని చెప్పి ఇలాంటి మిడ్ డే స్కీమ్స్ని గవర్నమెంట్ స్కూల్స్లో స్టార్ట్ చేస్తూ ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 27. క్యాష్ గివెన్ ఇయర్లీ టు ఈచ్ 9th class స్టూడెంట్ స్టడీయింగ్ ఇన్ హాస్టల్స్ అండర్
వైఎస్ఆర్ విద్యాజ్యోతి స్కీమ్. వైఎస్ఆర్ విద్యాజ్యోతి పథకంలో హాస్టల్లో ఉండే 9వ తరగతి విద్యార్థులకు సంవత్సరానికి ఇచ్చే నగదు 4,500. క్వశ్చన్ నెంబర్ 28. అవస్థ్ అనేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్. TOEFL stands for Test of English as a Foreign Language. ఇది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్. దీన్ని నాన్ నేటివ్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్స్లో చదవాలి అంటే ఇది పాస్ అవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 30. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ జిప్ సాఫ్ట్వేర్ అన్నారు. అన్జిప్ క్రింది వానిలో జిప్ సాఫ్ట్వేర్ కానిది ఈజ్ అన్జిప్.